ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎందుకు హరిత హరీష్ అంటే ఇంట్లో ఎవరికి పడట్లేదు. హరిత హరీష్ కూడా ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నాడు. ఏంటి హరిత హరీష్ గురించి ఇంత డిస్కషన్ అనుకుంటున్నారా? హరిత హరీష్ ఇప్పుడు కుక్ అయ్యాడు, ఇంట్లో అందరికీ వంట చేస్తున్నాడు. మొన్న టమాటా రైస్ విషయంలో సంజనతో బాగా గొడవను పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు అదే విధంగా ఇంట్లో అందరూ కూడా హరిత హరీష్ విషయంలో చాలా కోప్పడుతున్నారు. కాదు ఇరిటేట్ అవుతున్నారు. ఇంత ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు ఏంటి ఈయన? మిగతా వాళ్ళు చేసినప్పుడు చేసేది కాదా? తనుజ చెప్పుకుంటూ వచ్చింది, నేను అక్కడ వంట చేస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలాసార్లు ప్లేట్స్ కడిగాము, మిగిలిన కప్స్ కడిగాము, అలాగే టిష్యూస్ అని అవన్నీ తీయటం కూడా జరిగింది. ఒక బాటిల్ అక్కడ పెట్టినందుకు ఆయన ఎంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాడని చెప్పేసి హౌస్ మేట్స్ అంతా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అయితే హరిత హరీష్ దగ్గరికి వెళ్ళి అక్కడ మార్నింగ్ మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఈ బాటిల్ ఇక్కడ ఉంది, అలా తీసి ఎవరిదైనా అడిగితే సంజన అన్నారు. సంజన తీసి పక్కన పెట్టామన్నారు. దానికి సంజన చాలా కోప్పడింది. ఇట్స్ జస్ట్ ఏ బాటిల్, ఆ బాటిల్ తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టడం అనేది ఒక సెకండ్ పని. అలా చేయడానికి మీకు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? అంత సహనం లేకుండా ఎలా వంట చేస్తున్నారు? ఆ వంట దగ్గర మేము కూడా చాలాసార్లు కష్టపడ్డాం, కానీ మేము ఎవరూ ఇలా బిహేవ్ చేయట్లేదు కదా. ఓనర్స్ ఎవరు వంటలో ఉండకూడదు అనుకుంటే మీరు తీసేసి టెనెంట్స్ మాత్రమే వంట చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఇక్కడి నుంచి ఇతన్ని తప్పిస్తే మంచిదని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆ బాటిల్ తీసి అక్కడ ఎందుకు పెట్టారో? ఆ బాటిల్ నాది. మీ బాటిల్ ఎగ్జాంపుల్ చూపించడానికి నేను తాగడానికి తెచ్చుకున్న బాటిల్ తీసి మీరు పక్కన పెడతారా అని హరిత హరీష్ సంజనతో మాట్లాడాడు. ఇదే ఈయన దగ్గర ఉన్నది. ప్రతిదానికి ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, ప్రతిదానికి గొడవ పెట్టుకోవాలని అనుకుంటారు. దేనికో అర్థం కానీ కావట్లేదు. వంట చేసినప్పుడు అంత సహనం లేకుండా ఎలా ఉంటారు? మేము కూడా వంట చేసిన వాళ్ళమే కదా, అక్కడ ఎన్ని పనులున్నా మేము చేసుకుంటూ వచ్చాం అనగానే తనుజ కూడా, అవును నేను చాలా పని చేశాను, భరణి నాన్న నేను కూడా చాలా ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం, అక్కడ ఏదైనా మిగిలిన అప్పుడు మొత్తం క్లియర్ చేసి మేము కిచెన్ని నీట్గా మెయింటైన్ చేసాము అని అన్నారు. దానికి హరిత హరీష్, నేను కూడా కిచెన్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను, ఇక్కడ ఏమీ చెత్త లేకుండా చూసుకుంటున్నాను, మీరు కూడా చెత్త వెయ్యొద్దని చెప్తున్నాను. మీ థింగ్స్ అన్నీ కూడా కిచెన్ టేబుల్ మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఇలా కిచెన్ టేబుల్ మీద పెడితే ఇక్కడ మెస్సీగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఎవరు పెట్టొద్దని అంటున్నాను. ఒక బాటిల్ కదా అని ఇప్పుడు నేను ఊరుకుంటే రేపు అందరూ కూడా ఇక్కడే పెడతారు, కాబట్టి ఇక్కడ ఏం పెట్టొద్దని నేను చెప్తున్నాను. దాన్ని పెద్ద ఇష్యూగా మీరు తీసుకోవద్దని చెప్తే హరిత హరీష్ మాట్లాడేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇరిటేషన్ వచ్చింది. ఎందుకు ప్రతిదానికి చిన్న విషయానికి మీరు పని చేస్తున్నారు కాబట్టి మీకు కోపం వస్తుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మేము పని చేసినప్పుడు ఈ విధంగానే బిహేవ్ చేసామా? లేదు కదా. కానీ మీరెందుకు ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు చేసేదైతే కరెక్ట్ కాదంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అందరూ వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ హరిత హరీష్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. ప్రతిదానికి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఆయన వంట చేస్తున్నారు కాబట్టి ఆయనకు కోపం వస్తుంది. మనం అయితే ఆయన్ని అక్కడి నుంచి తప్పించి టెనెంట్స్లో ఎవరొకరు ఉండేలా చూడడం బెటర్. ఎందుకంటే ఆయనతో పడటం చాలా నసగా ఉంటుంది. ఆయన టార్చర్ అసలు భరించలేకపోతున్నాం అని చెప్పేసి ఓనర్స్ టెనెంట్స్ ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇంట్లో ఉండే వాళ్ళందరికీ హరిత హరీష్ అయితే ఇరిటేట్ చేస్తున్నాడనే మాట మాత్రం నిజమే. ఈ చూసే వాళ్ళకి ఇంత ఇరిటేషన్గా ఉంటే పడే వాళ్ళకి ఇంకా ఎక్కువగానే ఉంటుంది కదా. మరి దీని మీద నాగార్జున శనివారం వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడతారో అనేది చూడాలి. అంతేకాదు హరిత హరీష్ ఈ వీక్ అయితే చాలా మాటలే మాట్లాడారు. రత్కోరు, గుడ్లు ఊడదీసి కొడతా, ఇంకా చాలా అబ్యూజింగ్ వర్డ్స్ని యూజ్ చేయడం జరిగింది. అయితే ఆడవాళ్ళ మీద తనకు చాలా గౌరవం ఉందని చెప్పిన ఈ మగాడు మరి ఎందుకు అలా ఇంట్లో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మాటలు దుడుతున్నాడు అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వీక్ అందరి నామినేషన్స్ కూడా మ్యాక్సిమం హరిత హరీష్ మీదే ఉంటాయి. ఈ వీక్ కూడా హరిత హరీష్ నామినేషన్స్లో ఉన్నాడు. అయితే ఈ వీక్ ఫ్లోరా షైన్ దేవుడి దయవల్ల శ్రీజ దయవల్ల, దేవుడి దయవల్ల కాదు శ్రీజ దయవల్ల బయటపడిందని చెప్పాలి. భరణి కూడా తన లాకెట్ని రివీల్ చేసేసాడు కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.